ఐపీఎల్లో ఎప్పుడు స్టార్ల కోసం భారీగా ఖర్చు పెట్టే జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఏ విభాగంలో చూసినా స్టార్లకు కొద్దివే ఉండదు. లీగ్ ఆరంభం నుంచి విరాట్ కోహ్లీ లాంటి మేటి ఆటగాడు ఆ జట్టుతో కొనసాగుతున్నాడు. ఎప్పటికప్పుడు కొత్త స్టార్లు జట్టులోకి వస్తూనే ఉంటారు. కాగితం మీద చాలా బలంగా, చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఆర్సీబీ. కొన్ని మ్యాచ్ల వరకు మెరుపులు కూడా ఉంటాయనే చెప్పుకోవాలి. కానీ లీగ్ అయ్యేసరికి ఆ జట్టు చేతిలో కప్పు మాత్రం ఉండదు. కొన్నిసార్లు బాగా ఆడినా కప్పు సొంతం కాదు, కొన్నిసార్లు లీగ్ దశలోనే ఇంటి ముఖం కూడా పడుతుంది. మరి ఈసారైనా ఆ స్టార్ జట్టు కప్పు కళ నెరవేర్చుకుంటుందా? అయితే ఐపీఎల్లో ఎందరో ఆటగాళ్లు కప్పు కళను నెరవేర్చుకున్నారు. కానీ భారత సూపర్ స్టార్ విరాట్ కోహ్లీ చేతుల్లో మాత్రం ఐపీఎల్ ట్రోఫీని చూడలేకపోవడం అభిమానులకు తీవ్ర నిరాశ అనే చెప్పుకోవాలి. ఇక ఆటగాడినే కాక కెప్టెన్గా కూడా కప్పు కోసం అతను సాగించిన పోరాటంలో ఫలితాన్ని ఇవ్వలేదు. 3 సార్లు అనగా 2009, 11, 16 ఫైనల్లో చేరిన టైటిల్ ఆశ అయితే నెరవేరలేదు. 2016 తర్వాత ఫైనల్లో చేరలేకపోయిన ఆ జట్టు నిరుడు లీగ్ దశలోనే నిష్క్రమించింది. కోహ్లీ కెప్టెన్గా తప్పుకున్నాక పగ్గాలందుకున్న డూప్లెసిస్ సైతం జట్టు రాతను మార్చలేకపోయాడు. అయితే ఈసారి కెమెరాన్ గ్రీన్, విల్ జాక్స్ లాంటి విదేశీ ఆల్రౌండర్లతో మరింత బలం పెంచుకున్న ఆర్సీబీ లీగ్లో మెరుగైన అవకాశాలే ఉంటాయని భావిస్తున్నారు. అయితే ఇదొక సవాల్గా ఉంటే విరాట్ కోహ్లీకి మరొక సవాల్స్ చాలానే ఉన్నాయని చెప్పుకోవాలి. అవేంటో చూసేద్దాం. పరుగుల వీరుడు విరాట్ కోహ్లీ ఈ పొట్టి ఫార్మాట్లో ఇప్పుడు కొన్ని సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు. ముఖ్యంగా త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్లో అతడి స్థానంపై సందేహాలు ముసురుకున్నాయి. వాస్తవానికి పొట్టి ప్రపంచ కప్లో అతడికి అద్భుతమైన రికార్డు ఉందనడంలో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే టీ20లో కొంత గ్యాప్ రావడంతో అతడు బ్యాటింగ్ లైన్ అందుకోవడంపైనే సందేహాలు నెలకొన్నాయి. దీనికి సమాధానం రావాలంటే ఐపీఎల్లో మొదలయ్యే వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే కోహ్లీ కెరియర్కు సంబంధించి ఈ టోర్నమెంట్ ఇప్పుడు కీలకంగా మారనుందని చెప్పుకోవాలి. ఐపీఎల్ తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్తో ఆర్సీబీ ఆడనుంది. సీనియర్ ఆటగాడిగా జట్టును నడిపించడం, బ్యాటింగ్లో రాణించి టీ20 ప్రపంచ కప్ జట్టులో స్థానానికి బలమైన పోటీదారుడిగా మారడం కోహ్లీ ముందు లక్ష్యాలు. 35 ఏళ్ల విరాట్ చివరిసారిగా 2022లో ఆఫ్ఘనిస్తాన్తో జరిగిన పొట్టి సిరీస్ ఆడాడు. అందులో 2 మ్యాచ్ల్లో కేవలం 29 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఆ తర్వాత మరే అంతర్జాతీయ టీ20 మ్యాచ్ కూడా ఆడలేదు. ఇది ఒక్కటే అభిమానులకు కొంచెం ఆందోళన గురి చేస్తుంది. ఈ నేపథ్యంలో తన పొదును ఏమాత్రం తగ్గలేదని సెలెక్టర్లు సంకేతాలు పంపేందుకు ఇదే సరైన వేదికనే చెప్పుకోవాలి. ఇక అంతర్జాతీయ టీ20లో 4000 పరుగులు చేసిన ఏకైక క్రికెటర్ కోహ్లీనే. ఇప్పటి వరకు 117 మ్యాచ్లు ఆడి 4037 రన్స్ చేశాడు. అతడి సగటు అయితే 51.75. స్ట్రైక్ రేట్ కూడా ఏం తక్కువ లేదు, 138 పైనే ఉంది. ఈ ఫార్మాట్లో శతకాలు చేసిన 5 భారతీయుల్లో విరాట్ కోహ్లీ కూడా ఒకడు. ఇక ఐపీఎల్లో ప్రారంభమైన 17 ఏళ్లలో కేవలం ఢిల్లీ, పంజాబ్, బెంగళూరు జట్లు మాత్రమే ఇప్పటి వరకు ట్రోఫీను ముద్దాడలేదు. ముఖ్యంగా కోహ్లీ లాంటి స్టార్ ఆటగాళ్లు ఉన్న ఆర్సీబీ విషయంలో అభిమానులకు ఎప్పుడూ నిరాశ మిగులుతుంది. ఈ జట్టు 3 సార్లు ఫైనల్లో ఓటమి మూట కట్టుకుంది. ఈసారి కింగ్ తన పరుగుల దాహాన్ని తీర్చుకొని జట్టుకు ట్రోఫీని అందిస్తాడని అభిమానులు ఆశిస్తున్నాడు. అతడు మరో 6 పరుగులు సాధిస్తే టీ20 ఫార్మాట్లో ఏకంగా 12,000 రన్స్ చేసిన ప్లేయర్గా 6వ ఆటగాడిగా ఘనత కూడా సాధిస్తాడు. అయితే ఆర్సీబీ ఈసారైనా ఐపీఎల్ 2024-17 సీజన్లో టైటిల్ సాధిస్తుందని మీరు అనుకుంటున్నారా? కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే విరాట్ కోహ్లీ పెర్ఫార్మెన్స్ ఈ సీజన్లో ఐపీఎల్లో ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే విరాట్ కోహ్లీ ప్రతి ఫ్యాన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ ప్లస్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఏడి క్రిక్ కింగ్.